మాకు కాలువలు ఉన్నాయి. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి మురికి కాలువ అంతా ఇళ్లలోకి వస్తుంది. ఆ కాలువల్లోనే కుళాయి లైన్లు కూడా ఉన్నాయి. జగ్గంపేటలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ ఉన్నప్పటికీ కాలనీలో ప్రధాన డ్రైనేజీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో హైవే పక్కనే ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీ గత 10 ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో సతమతమవుతుంది. వరుసగా 2 సార్లు అదే వర్గానికి చెందిన మహిళలు సర్పంచులుగా ఉన్నప్పటికీ కాలనీ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. కాలనీ మధ్యలో ఉన్న ప్రధాన డ్రైనేజీ పూర్తిగా చెత్తతో నిండిపోవడంతో మురుగునీరు నిల్వ ఉండిపోతుంది. హైవే నుండి వచ్చే నీరు కూడా ఈ కాలువలో చేరాల్సి ఉన్న మార్గం లేక కాలనీలోనే నిలిచిపోతుంది. దీంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు డ్రైనేజీ శుభ్రపరిచే పనులు చేయకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. దోమలు విపరీతంగా పెరిగి కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నారు. ఇక్కడ దోమలు బాగా ఎక్కువగా ఉంటున్నాయండి. బాగోలేదండి, చంటి పిల్లలు కూడా తిరుగుతున్నారు. కాలువలు బాగోలేదండి. ఈ డ్రైనేజీలు కూడా కొంచెం చూడండి. కూర్చోలేకపోతున్నామండి. అలా సరదాగా అందరం కూర్చుంటున్నాం కానీ కూర్చోలేకపోతున్నామండి. దోమలు ఎక్కువగా ఉంటున్నాయండి. డ్రైనేజీలు కూడా బాగోలేదండి. పురుగులు వచ్చేస్తున్నాయండి పైకి. నెలకు ఒక్కసారైనా శుభ్రపరచడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ పంచాయతీ కార్యదర్శి ఒకసారి వచ్చి వెళ్లడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మురుగునీటి కాలువలో మంచినీటి పైప్ లైన్లు ఉండడం వల్ల నీటిలో కలుషితం జరిగి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ పాలన ముగియడంతో బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కె సతీష్. ప్రధానంగా ఇక్కడ విషయం ఏమిటంటే మాకు 2 టర్ములు సర్పంచ్లు ఎస్సీ రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ సర్పంచ్లు ఎస్సీ రిజర్వేషన్లు వచ్చినాయి కానీ ఇక్కడ అటు రాజకీయ నాయకులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకున్న పాపన పోలేదు. ఇక్కడ మాకు కాలువలు ఉన్నాయి. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి మురికి కాలువ అంతా ఇళ్లలోకి వస్తుంది. ఆ కాలువల్లోనే కుళాయి లైన్లు కూడా ఉన్నాయి. కుళాయి లైన్లు పగిలిపోయి ఆ పగిలిపోయిన నీరులోంచి ఆ కుళాయి ట్యాప్ మంచినీరు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఎస్సీపేట వాసులు కూడా అయ్యే తాగుతున్నారు. మేము ప్రధానంగా వేడుకునేది ఏంటంటే సర్పంచ్ పదవులు పోయినాయి. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది కాబట్టి ప్రత్యేక అధికారులు, ప్రభుత్వ అధికారులు స్పందించి ఇప్పటికైనా ఎస్సీపేటని డెవలప్మెంట్ చేస్తారని, కాలువలైనా శుభ్రం చేస్తారని, కొత్త కాలువలు నిర్మిస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు నేలపల్లి అప్పారావు, అంబేద్కర్ సిద్ధాంత ప్రచారకులు, జగ్గంపేట. మరి ఏదైతే మా జిల్లా కాకినాడ జిల్లా మరి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట పట్టణంలో పారిశుద్ధ్యంపై చాలా అస్తవ్యస్తంగా ఉంది. అంబేద్కర్ నగరే కాదు, జగ్గంపేట నలుమూలలో కూడా చాలా ఈ పారిశుద్ధ్యంపై అస్తవ్యస్తగా ఉంది. ఎన్ని మార్లు అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఎటువంటి పట్టింపు లేదు. మరి అదే విధంగా ఏదైతే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, మరి ఇదే కాకినాడ జిల్లాలో మరి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఆయన 1-10 సార్లు చెప్తా ఉన్నారు పారిశుద్ధ్యంపై అందరూ కూడా మరి ఇచ్చేయండి అని చెప్పేసి అధికారులకు చెప్పినప్పటికీ మీ మాట ఏమాత్రం పట్టించుకోకుండా మరి అధికారులు కూడా ఎవరు ఎటువంటి పట్టింపు లేకుండా ఈ యొక్క క్లీనింగ్ మీద ఏదైతే ప్రతి డ్రైనేజీలో ఉన్నామండి, లేదంటే రోడ్లో ఉన్నామండి, ఎక్కడ చెత్త చెదారం ఉన్నప్పటికీ ఎటువంటి పట్టింపు లేదు. అదే విధంగా ప్రధానంగా జగ్గంపేట హెడ్ క్వార్టర్ లో, జగ్గంపేట ఎస్సీపేటలో, అంబేద్కర్ నగర్ లో మరి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చాలా నిరుపయోగంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కాదు, ఒక రోడ్ల వ్యవస్థ కానీ, అలాగే కమ్యూనిటీ హాల్ నేటికి కూడా ఒక 10-15 సంవత్సరాలు అయినప్పటికీ ఇది స్థాపించి పని వర్క్ చేసి ఇప్పటికీ కూడా నిరుపయోగంలో లేదు. మరి ఒక్కసారి ఏదైతే మీ శాఖకి మీరు మరి అధికారం వహిస్తూ ఉన్నారో మీరు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టండి.